ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలనేటువంటి సీఎం గారి విజన్లో ఏకైకది P4 భాగం. ఎస్ మీ అనుకూల మీడియా అని పేరున్న ఆంధ్రజ్యోతి P4 సాధ్యం కాదు అనేటువంటి రాస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు P4లో భాగంగా దాదాపు 20 గ్రామాలను దత్తత తీసుకున్నారు. కాన్ఫిడెన్స్ ఉందా ఇప్పటికీ గెలుస్తాను ఖచ్చితంగా P4 లెవెల్లో ప్రజల్లో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాను అని? అంటే P4 విధానం అనేది ఇది కొత్తది కాదు. ఇట్ ఈస్ దేర్ ఇన్ ది సొసైటీ ఇట్ సెల్ఫ్. మన తెలుగు వాళ్ళ రక్తంలోనే P4 మోడల్ ఉంది. ప్రతి ఊరు పెద్ద అవ్వచ్చు, కమ్యూనిటీ హెడ్ అవ్వచ్చు, ప్రతి పేద కుటుంబాన్ని హెల్ప్ చేసుకొని వాళ్ళని నెచ్చర్ చేసి ఒక బెటర్ స్టేజ్కి తీసుకెళ్లే పరిస్థితి మనం లాస్ట్ 100 yearsగా చూస్తున్నాం. ఇప్పటికే జరుగుతూ ఉంది. దానికి ప్రభుత్వ యంత్రాంగం కూడా తోడవుతే ఇంకా బాగా పనిచేయచ్చు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలసీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఎవరైతే బంగారు కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి మార్గదర్శకులు తోడవుతాయి. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మార్గదర్శకులు యూజ్ చేసుకొని ఇంకా బాగా స్పీడప్ చేసిన ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు. అయితే ఒకటి చెప్తున్నాను, ఇది ప్రపంచంలో ఎక్కడా లేని మోడల్ ఇది.